మిరాయి మూవీ ట్రైలర్ లాంచ్ అయింది. ఇప్పుడు ఎలా ఉంది అసలు? ఇప్పుడే ట్రైలర్ చూసినా అన్న. ట్రైలర్ అయితే ఎక్సలెంట్గా అనిపిస్తుంది. అండ్ దాంట్లో నాకు హైలైట్ ఏమనిపించిందంటే శ్రీరాముల వారిది ఎంట్రీ ఉంది. కానీ అది ఎవరు చేసిరు అనేది ఎగ్జాక్ట్గా ట్రైలర్లో కనిపెట్టలే. నాకు తెలిసిన వరకు అయితే సోను సూద్ గారు చేసిరని నేను అనుకుంటున్నా. బట్ ట్రైలర్ చాలా డిఫరెంట్గా ఉంది, ఎక్సలెంట్. బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో చూడాలి, ఇంకా స్టోరీ ఎమోషన్ చాలా మంచిగా ఉందని చెప్తున్నారు అందరూ. ఇప్పుడే మనజన కూడా వచ్చి ట్రైలర్ ఈవెంట్ అయితే హంగామా చేసిర్రు. సో 12కి రిలీజ్ కదా, సో ఆ రోజు చూసి చెప్తాం ఎట్లుంది సినిమా అయితే. ట్రైలర్ అన్న మంచి మనోజన్ ఎలా ఉంది అసలు ట్రైలర్? నెక్స్ట్ లెవెల్. అసలు మెయిన్ హీరో మంచి మనది అన్ననే ఉన్నట్టు ఉన్నాడు సినిమాలో అయితే. సో నెక్స్ట్ లెవెల్ స్వాడ్ పట్టుకొని అయితే ఆయన ఏదైతే ట్రైలర్లో మనం చూసామో స్వాడ్ పట్టుకొని ఆ సీన్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉందన్న. అంటే మీరు మన హనుమంతు వార్లు లంక పోయినప్పుడు పూంచ్ మీద ఊసుంటాడు కదా, ఆ సీన్ ఉంది చూడు. ఆ సీన్ మాత్రం ఎక్సలెంట్ అన్న. ఆ సీన్ని చూస్తే అసలు 10 సార్లు చూడాలనిపిస్తుంది. అలాంటి యాక్టింగ్ అయితే మనజన చేశారు. బట్ సినిమాలో అన్న స్క్రీన్ మీద రాగానే బూస్ బంప్స్ వచ్చేస్తాయి మనకు, అట్లా ఉంది అన్న విజువల్స్ అయితే. అవును, అయినా కూడా న్యూ లుక్లో ఉన్నారన్న, చాలా డిఫరెంట్ లుక్లు ఉన్నారు. సో అయినా కూడా పెద్ద యాక్టర్, హీరో అయినా. సో ఆయన లుక్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. సో నాకైతే నచ్చిన ట్రైలర్ అయితే ఎక్సలెంట్ ఉంది. కొంచెం కొత్త స్టోరీ లెక్క అనిపిస్తుంది. శ్రీరాముల వారు కూడా ఉన్నారు. సో సినిమా మొత్తం చూస్తే ఇంకా మదర్ క్యారెక్టర్ కూడా ఇమోషనల్ కూడా ఉందని చెప్తున్నారు. శ్రేయ హీరోయిన్ తెలుసు కదా అన్న, ఎట్లుంటుంది నెక్స్ట్ లెవెల్ హీరోయిన్ అయితే. ట్రైలర్లో అయితే ఎక్కువ లేరు, అయినా కొంచెం చూపించారు. మ్యాక్సిమం ట్రైలర్లో మన మనోజన్న, తేజ సార్ వీళ్ళే ఉన్నారు. హీరోయిన్ అయితే ఇద్దరు ఉన్నారు హీరోయిన్లు, ఒక కొత్త వాళ్ళు అనుకుంటా. శ్రేయ గారు అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ సెకండ్ మూవీ అనుకుంటా అన్న ఇదైతే. అంటే హీరోగా ఫస్ట్ అయితే హనుమాన్ చూసాం, పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అండ్ ఇప్పుడు సెకండ్ అయితే ట్రైలర్లు చూసి అయితే మాకైతే సూపర్ అనిపిస్తుంది. సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాం మనం. అవును 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 పాన్ ఇండియా అన్న. ఇప్పుడైతే ఫస్ట్ మన దగ్గర అయితే మనకు తెలుసు, మన ఆడియన్స్ అయితే ఇమీడియట్లీ చూసేస్తారు. నార్త్ ఆడియన్స్ ఎట్లా అంటే మౌత్ టాక్ అవుతుంది ఆడ, ప్రమోషన్స్ అనేది మౌత్ టాక్. వాళ్ళకి సినిమా నచ్చింది అనుకో 10 మందికి చెప్తారు. నేనేమనుకుంటున్నానంటే వాళ్ళు సినిమా చూసిన తర్వాత ఆటోమేటిక్లీ లాస్ట్ హనుమంత్ 300 crores చేసింది కదా, ఇది 500 crores కన్నా ఎక్కువనే కలెక్ట్ చేస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ట్రైలర్ అంత బాగుంది. సో అండ్ మొత్తం హిందీ, తెలుగు, తమిళ్ ప్రతి ఒక్క లాంగ్వేజ్లో రిలీజ్ అయింది కాబట్టి నేనైతే ట్రైలర్ని చూసి చెప్తున్నా, సినిమా అయితే సూపర్ హిట్ అవబోతుంది అన్న. మిరాయి ట్రైలర్ రిలీజ్ అయింది, ఎలా ఉంది? మేము ఎప్పుడే మిరాయి టీజర్ రిలీజ్ చూసాము. మనోజన పాత్ర సూపర్ ఉన్నది. మనోజన ఎప్పుడు చేయలే విలన్ యాక్టింగ్, ఫస్ట్ టైం చేస్తుడు. మనోజన యాక్టింగ్ అయితే తీసేస్తాడు. సినిమా అయితే సూపర్ హిట్ అవుతుంది. అసలు విలన్గా కనిపిస్తుండు, ఎలా ఎక్స్పెక్ట్? మాకు హీరో కన్నా విలన్గానే బాగా కనిపిస్తుంది మనోజన. మాకు మనోజన కొత్త లుక్లో చూస్తున్నాం మేము. ఎలా ఒక పాన్ ఇండియా విలన్ చూడవచ్చు, కంపల్సరీ చూడవచ్చు. ఇప్పుడు మనకు ఫిలిం ఇండస్ట్రీకి ఒక కొత్త విలన్ వచ్చినా అనుకోవాలి. ఇక మనకు పాత వాళ్ళంతా అయిపోయారు, ఇప్పుడు మనోజన కొత్త విలన్ వచ్చినా అనుకోవాలి. మనకు ఆయన లుక్, ఆయన గెటప్, కొత్త స్టైల్ మొత్తం చూసిరా మీరై. ట్రైలర్ బాగుంది. ఇలాగే విలన్గా చేస్తే బాగుంటుంది, హీరో కూడా ఏమంటారు? లే, మాకు విలన్గా మంచిగా అనిపిస్తుంది. మాకు మనోజనకు కొత్త లుక్ అనిపిస్తుంది కదా, మాకు ఇండస్ట్రీకి ఒక కొత్త విలన్ వచ్చినట్టు మేము అనుకుంటున్నాం. అంటే కొందరు ఫ్యాన్స్ విలన్గా ఉంటే చూడలేక అంటారు కదా. అట్లా ఏం లేదు, ఇప్పుడు సినిమా అన్నప్పుడు విలన్ కూడా చేయొచ్చు, హీరో కూడా చేయొచ్చు. ఇప్పుడు అన్నకు మంచి ఆ మూవీలో మంచి అదే వచ్చింది, విలన్ చేసిండు. ఈ విలన్ కూడా అన్నకు సెట్ అయిపోయింది గెటప్. మరి సినిమా పాన్ ఇండియా లెవెల్ వెళ్తుంది, అక్కడ బాలీవుడ్ కంపల్సరీ సూపర్ హిట్ అవుతుంది. కంపల్సరీ సూపర్ హిట్ అవుతుంది సినిమా. విలన్గా తీసుకుంటారు, తీసుకుంటారు, పక్కా తీసుకుంటారు. అన్న గెటప్ అట్లా, అన్న లుక్ కూడా అట్లా ఉంటుంది. తేజ సజ్జాద్ ఎలా ఉంది? హనుమాన్ మూవీ 300 crores పాన్ ఇండియా. ఇప్పుడు అన్న చెప్పిండు కదా, ఎప్పుడు టీజర్లో చెప్పిండు కదా 1000 crores కంపల్సరీ కొల్లగొడతా అని చెప్పిండు ఇప్పుడే. జగత్ బాబు క్యారెక్టర్, జగత్ బాబు కూడా మంచిగానే బాగానే చేసిండు. అమ్మాయి ఏం పేరు శ్రేయ కూడా బాగానే చేసింది. ఆమె కూడా మంచి యాక్టింగ్ చేసింది. ఇలా సినిమా మాత్రం సూపర్ హిట్ ఉంటుంది. నమస్కారం. చాలా బాగుంది మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. హీరో కానీ మా మనోజన కానీ చాలా బాగా యాక్టింగ్ చేసిరు. ట్రైలర్ అయితే సూపర్ హిట్. అన్నిటికన్నా ఒకటి ఏంటంటే శ్రీరామచంద్రుడు లాస్ట్కి చూపెడతారు కదా, హైలైట్ అది సోను సూద్ సార్ అనుకుంటున్నాం. కానీ చూడాలి, కానీ బాగుంది, మంచిగా బాగుంది. అది రామానుజేంద్రుడు మొత్తం శ్రీరాముడు వస్తాడు కదా,
అప్పుడు చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అది కానీ బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. విరాట్ ట్రైలర్ ఎలా ఉంది? ట్రైలర్ చాలా బాగుందండి. అంటే నా మనసుకి తెలుస్తుంది ఏంటంటే ఈ మిరాయి మూవీ హిట్ అవుతుంది. హనుమంత్ మూవీ ఎట్లానో హిట్ అయింది, ఈ మూవీ కూడా చాలా ఎక్సలెంట్ హై లెవెల్లో వెళ్తుందని నేను అనుకున్నాను. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ సూపర్ సూపర్గా ఉందండి, చాలా బాగుంది. అండ్ అలాగే మంచు మనోజ్ ఎలా ఉంది? ఆయనది చెప్పగలమండి ఎంత బాగా చేస్తారో. అంటే ఈ సినిమాలో ఒక రేంజ్లో ఉందని తెలుస్తుంది. మీకు అందరికీ తెలుసు కదా, మీరు చూశారు కదా, మీకు అందరికీ తెలుస్తుంది. ఆయన ఒక రేంజ్లో హై లెవెల్లో ఉందన్నమాట. ఆయన గురించి చెప్పడానికి ఏం లేదు సార్ గురించి. తేజస్ సజ్జది మారిండే లెవెల్లో చాలా 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 దానికి ఇంకా చెప్పక్కర్లేదు. అండ్ ఈ మూవీ కూడా సెకండ్ మూవీ ఇంకా హై లెవెల్లో వెళ్తుందని నేను అనిపిస్తుంది. అది నిజమే, 100% నిజమే, అది చాలా బాగుంది. అండ్ మేము కూడా ఉన్నాంలేండి ఈ మూవీలో. ఉన్నాం. హనుమంత్ మూవీ 300 కోట్లు కదా, ఇది ఎంత వస్తుంది అనుకుంటున్నారు? ఎంత ఎక్స్పెక్ట్? దానికంటే త్రిబుల్ వస్తుంది అనుకున్నా. అది వస్తుంది కూడా, 100% వస్తుంది. ఈ మూవీ కూడా ఎవరు ట్రోల్ చేయడానికి లేదు, ఎవరు నోరు కూడా రాదు. ఫ్యామిలీతో సహా చూడాల్సిన మూవీ అని అనిపిస్తుంది. మొట్టమొదటిసారిగా ఈ మూవీ ఏదైతే ఇది సెకండ్ మూవీ కదా, దానికన్నా ఇది ఇంకా ఇంకా బాగుంది. ఆ మ్యూజిక్ అవన్నీ, ఆ ఫైట్స్ కానీ, ఆ డైలాగ్ కానీ మనోజ్ సార్ది సూపర్గా ఉంది. ఒక రేంజ్లో అది తీశారు, బాగుంది. ఆయనది బాగుందండి, ఆయనది సూపర్గా ఉంది. ఆయన యాక్టింగ్ రియల్గా మేము ఆ మూవీలోనే చూసాము, మిరాయి మూవీలోనే చూసాము. చాలా 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 బాగుంది. బాగుందండి. ఆమె ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో ఆ క్యారెక్టర్లో రావడము చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ మూవీలో చాలా కష్టపడ్డారు. మేము దగ్గర ఉండి చూసాం కాబట్టి ఈ మూవీకి ప్రాణం పోసి ప్రతి ఒక్కరూ ప్రాణం పోసి ఏంటంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క మూమెంట్ అన్నది చాలా హైలైట్గా ఉంది, సూపర్గా ఉందండి.